ముందుగా రెడ్ కలర్ క్యాప్సికమ్ కట్ చేసుకుందాం రౌండ్గా. ఇంకా కలర్ఫుల్గా ఉండడానికి ఎల్లో కలర్ క్యాప్సికమ్ కూడా రౌండ్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా రౌండ్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మిర్చి సెంటర్లో నిలువుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం రెడీగా. నెక్స్ట్ ఒక స్టీల్ గిన్నె తీసుకుందాం, రౌండ్గా ఉండేది. చూడడానికి కూడా బాగుండాలి, అందుకనే స్టీల్ గిన్నె రౌండ్గా ఉండాలి. సో ఇప్పుడు మనం స్టీల్ గిన్నె తీసుకున్నాం. ఫస్ట్ ఈ క్యాప్సికమ్ కలర్ఫుల్గా ఉన్నవి ఒకదాని తర్వాత ఒకటి అందంగా ఈ గిన్నెలో సరిపోయేలాగా మనం పెట్టుకోవాలి. దీని తర్వాత మనం రౌండ్గా కట్ చేసుకున్నాం ఆనియన్స్ని కూడా ఇదే గిన్నెలో ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిర్చి కట్ చేసుకున్నాం కదా నిలువుగా, అవి కూడా పెట్టుకోవాలి. ఇలాగే ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాపుల్లో మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం క్లీన్ చేసిన రొయ్యల్ని, పొట్టు తీసేసిన రొయ్యల్ని ఇందులో ఒకదాని తర్వాత ఒకటి నీట్గా మనం పెట్టుకోవాలి. ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉంటే ఆ ప్లేస్లో, ఖాళీగా ఉన్న ప్లేస్లో ఈ రొయ్యలని మనం అక్కడ పెట్టుకోవాలి. ఇది చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం స్టీల్ గిన్నె పైకి వచ్చే విధంగా మనం అమర్చుకోవాలి. ఇప్పుడు అందంగా కనిపించడానికి పుదీనా కూడా పెట్టుకుంటున్నాం. ఇది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది కూడా. ఇప్పుడు అయిపోయిన మరలా క్యాప్సికమ్, కలర్ఫుల్ ఉన్న క్యాప్సికమ్ కూడా మనం పెట్టుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో, ఎల్లో, రెడ్, ఆనియన్స్ వైట్ కలర్లో, మిర్చి గ్రీన్ కలర్లో. మళ్ళీ దీనిపైన మళ్ళీ రొయ్యలు మనం పెట్టుకోవాలి. ఈ విధంగా అది మొత్తం ఫిల్ అయ్యేలాగా మొత్తం పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్గా అందంగా కనిపించడానికి ఇలా డెకరేట్ చేసాం. లాస్ట్లో అది మొత్తం గిన్నె మొత్తం నిండిపోయేలాగా వాటర్ వేయాలి. ఇది మొత్తానికి నిండిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఇది 4 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది మొత్తం ఐస్ అయిపోతుంది 4 hours. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. తీసుకుందాం. సరే ఎంత బాగా వచ్చింది అది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టాను. చూడండి ఎంత బాగా మొత్తానికి అయితే కరిగిపోతుంది.
ఏంటో ఇలా పెట్టి చేస్తున్నారు అనుకుంటున్నారా? ఉందండి, అది దానికి కూడా ఒక పేరు. చేసి మొత్తం చూస్తారు కదా, మీరే అనుకుంటారు. చూడండి, ఐస్ అంతా కరిగిపోయి ఫ్రాన్స్ కూడా బయటకు ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ అయితే ఐస్ అయితే కరిగిపోతుంది. ఫ్రాన్స్ చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతున్నాయో. కాస్త మళ్ళీ వాటర్లో పైన వేసుకుంటే ఇంకా ఐస్ మొత్తం కరిగిపోతుంది. ఈ సూప్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఈ వాటర్ వేయగానే మొత్తం వీటికి అవి సపరేట్ అయిపోయినాయి. ఐస్ అయితే కరిగిపోయింది. ఇప్పుడైతే అన్నీ వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మసాలా వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కాస్త ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. అలాగే చిల్లీ పౌడర్ కూడా. వేడి వేడి ఐస్ ఫ్రాన్స్ సూప్ రెడీ.